బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేసిన నటి విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 10 గంటలుగా విష్ణుప్రియను విచారించిన పోలీసులు ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే రీతు చౌదరిని 6 గంటల పాటు విచారించిన పోలీసులు ఇద్దరిని ఈ నెల 25వ తేదీన మళ్లీ విచారణకు హాజరు కావాలని సూచించారు. బెట్టింగ్ యాప్స్ కు ఎప్పటి నుంచి ప్రమోషన్ చేశారు, ప్రమోషన్లకు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి, హవాలా డబ్బు సంబంధించి కూడా ప్రమేయం ఉందా అనే వివరాలపై పోలీసులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేసినటువంటి నటి విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 10 గంటల పాటు కూడా విచారించారు విష్ణుప్రియను పోలీసులు. ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. అట్లాగే విచారణ అయిన తర్వాత ఆమె ఫోన్ ని కూడా ఆమెకి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక రీతు చౌదరి విషయానికి వస్తే రీతు చౌదరిని 6 గంటల పాటు విచారించారు పోలీసులు. కానీ ఆమె ఫోన్ని అయితే సీజ్ చేశారు. ఎందుకంటే విచారణకు సహకరించలేదు రీతు చౌదరి అని తెలుస్తోంది. అయితే ఇద్దరిని కూడా మరొకసారి 25వ తేదీన విచారణకి రావాలని చెప్పారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ఎప్పటి నుంచి ప్రమోషన్ చేస్తున్నారు, ఎంత డబ్బులు వస్తుంది, హవాలా విషయంలో కూడా మీ ప్రమేయం ఏదైనా ఉందా, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఇంకా దీంట్లో చాలా మంది సినీ సెలబ్రిటీలు మనకి క్లియర్గా విజువల్స్ చూస్తున్న ప్రణీత కావచ్చు, రానా కావచ్చు, అదేవిధంగా సీరియల్ యాక్టర్స్, అదేవిధంగా యాంకర్స్ విష్ణుప్రియ లేదంటే శ్రీముఖి, ఈ విధంగా చాలా మంది పేర్లే దీంట్లో వినిపిస్తున్నాయి. కొంతమంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు పోలీసులు. తెలంగాణలో ప్రెసెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు అయితే నమోదవుతున్నాయి. ఫస్ట్ చిన్న అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి పెద్ద సినీ తారల వరకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు మెట్రోకి సంబంధించి కూడా మనం చూస్తున్నాం స్క్రీన్లో క్లియర్గా. ఆ మెట్రోకి సంబంధించి పూర్తిగా మెట్రో ట్రైన్ మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోషన్స్ మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎండీ కూడా రియాక్ట్ అయ్యారు. అడ్వర్టైజ్మెంట్ సంబంధించి వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు, తొలగిస్తామని చెప్పారు. దానికి కూడా కొన్ని వెర్షన్స్ వినిపిస్తున్నాయి. తెలియకుండానే అరెస్ట్ చేస్తున్నారా అని అక్కడ కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి లహరి ద్వారా. గుడ్ మార్నింగ్ లహరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతు చౌదరి ఇట్లా కొంతమంది వరకు విచారణ చేసినా మరికొంతమంది పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారు ఎక్కడున్నారు ఏంటో ఆచూకీ అయితే తెలియడం లేదు. ఇంకా కొంతమంది నోటీసులు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూస్తే ప్రతిరోజు వేలల్లో ప్రయాణించే మెట్రో ట్రైన్ మీదే ఈ విధంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? సాషా, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఎవరికైతే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రమోట్ చేశారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరు కావాలి, వాళ్ళని విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అయినా కూడా కొంతమంది విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి. ఇప్పటికైతే 4 అయితే విచారణకు హాజరయ్యారు. ఇటు టేస్టీ తేజతో
పాటు కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ అలాగే విష్ణుప్రియతో పాటు రీతి చౌదరి ఈ నలుగురు మాత్రం విచారణకు హాజరయ్యారు. వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు వాళ్ళు ప్రతి ఆన్సర్గా కూడా ప్రతిదీ కూడా వాళ్ళు అడిగేటువంటి ప్రతి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం, ఈ ప్రమోటింగ్ వీడియోస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి లావాదేవీల విషయాలపైన కూడా ఆరా తీయడం జరిగింది. అయితే విష్ణుప్రియను నిన్న దాదాపు 10 గంటల పైగానే విచారణ చేయడం జరిగింది. తన అడ్వకేట్తో కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. సో పూర్తిగా సహకరించడం, అలాగే తను ఎప్పటి నుంచి వీడియోలు చేస్తుంది అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 1 year బిఫోర్ వరకు కూడా నేను ప్రమోటింగ్ వీడియోస్ చేశాను, కానీ ఆఫ్టర్ 1 year తర్వాత నేను ప్రమోటింగ్ వీడియోస్ అనేటివి చేయలేదు అని కూడా తను చెప్పడం జరిగింది. అలాగే దాదాపుగా 15 వీడియోలు చేయడం జరిగింది. యాప్స్కి నేను ప్రమోటింగ్ చేశాను. ఆ ప్రమోటింగ్ సంబంధించినటువంటి అమౌంట్ కూడా నాకు వేయడం జరిగింది. దాదాపు 90,000 నుంచి ₹1,00,000 అమౌంట్ కూడా నాకు ఇచ్చేవాళ్ళని చెప్తున్నారు. అయితే పోలీసులు అయితే ఎవరి నుంచి మీరు ఈ యాప్స్కి మీరు ప్రమోటింగ్ చేశారు, దాని వెనకాల ఎవరున్నారు, మీకు డైరెక్ట్గా వాళ్ళు కలిసి ఈ యాప్స్కి మీరు ప్రమోట్ చేయాలని చెప్పారా, లేకపోతే ఓన్లీ కాంటాక్ట్స్ ద్వారా, వాట్సాప్ కాంటాక్ట్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా, మీకు ఒకవేళ ఆ అమౌంట్ యాప్స్ ప్రమోటింగ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ విషయంలో ఇలా మీకు ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఈ విషయాలన్నీ కూడా అడగడం జరిగింది. కొంతమేర ఆన్సర్లు వచ్చాయి, కొంతమేర ఇంకా సమాధానాలు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీతు చౌదరి కూడా, అంటే విష్ణుప్రియను ఒకవైపు, మరోవైపు రీతు చౌదరి, ఇద్దరిని కూడా ఒకే రోజు విచారణ చేయడం జరిగింది. కానీ రీతు చౌదరి మాత్రం పోలీసులకు సహకరించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఎందుకంటే నిన్న దాదాపు రీతు చౌదరి 6 గంటల పైగానే విచారణ చేయడం జరిగింది. 6 గంటల పాటు కూడా రీతు చౌదరి విష్ణుప్రియ పైకే చెప్పింది. ఎందుకంటే విష్ణుప్రియ చెప్తేనే నేను యాప్స్కి ప్రమోటింగ్ చేశాను, ఎలా వీడియోలు చేయాలనే విషయం కూడా నాకు విష్ణుప్రియనే చెప్పింది. పూర్తిగా ట్రాన్సాక్షన్స్ విషయాలు కావచ్చు, ఇతరత్ర విషయాలు కూడా ఏది కూడా విష్ణుప్రియ కొన్ని విషయాలు చెప్పింది, కానీ రీతు చౌదరి మాత్రం ఎలాంటి విషయాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అందుకే రీతు చౌదరి ఫోన్ కూడా పోలీసులు తమ ఆధీనంలో పెట్టుకున్నారు, తన ఫోన్ సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రీతు చౌదరితో పాటు విష్ణుప్రియ కూడా 25వ తేదీకి మళ్ళీ విచారణకు రావాలని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇటు ఆల్రెడీ కిరణ్ గౌడ్ అలాగే టేచి తేజకి అయితే మొన్న విచారణ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా స్టేట్మెంట్ మొత్తం కూడా పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇటు నలుగురికి అయితే విచారణ పూర్తయింది. మరికొంతమంది ఎవరైతే 5-6 మంది ఉన్నారో వారు మాత్రం విచారణకి ఇంకా రాలేదు. వాళ్ళకైతే నోటీసులు కూడా నిన్న ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వాళ్ళు విచారణకి రానటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే హర్ష సాయి ఇమ్రాన్ మాత్రం పూర్తిగా ఈ విచారణకు భయపడి వాళ్ళు దుబాయ్కి వెళ్లారు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. మరి ఇంకొంతమంది ఫోన్లు మాత్రం అందుబాటులో రావట్లేదు, వాళ్ళు పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం ఆన్లైన్ విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అయ్యారు, పోస్ట్ పెట్టారు. కానీ ఇంకా సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, మెయిన్ యాక్టర్స్, యాంకర్స్ ఉన్నారు. వారి విషయానికి వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? వారు ఎవరైనా ఈ నోటీసులకు రియాక్ట్ అయ్యారా? ఎస్ ఆశా, ఇప్పటి వరకైతే ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్కి అయితే వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, వాళ్ళు పోలీసుల ముందు హాజరు కావాలి, విచారణ జరపాలని చెప్పడం జరిగింది. ఇదంతా ఒకవైపు అయితే మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక పర్సన్ వచ్చి కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళు పలువురు సినీ ప్రముఖులు, తెలుగు సినీ నటులు ఎవరైతే ఉన్నారో, ఇటు యాంకర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, అలాగే సినీ తారలు కావచ్చు, వాళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కానీ వారికి ఇప్పటివరకైతే ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మళ్ళీ నోటీసులు ఇవ్వాలా, వాళ్ళని విచారణకు పిలవాలా అనే ప్రశ్న అయితే ఇప్పుడైతే వెలువెత్తుతుంది. వాళ్ళకు ఎలాంటి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకు విచారణకి రావాలా వద్దా, ఇలాంటి విషయాలు అయితే పోలీసులు మాత్రం న్యాయవాదులను ఒక సజెషన్ అడిగి వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్ని బట్టి వీళ్ళకి నోటీసులు ఇవ్వాలా వద్దా అనేది మాత్రం మనకు త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ వీడియోస్ పైన చాలా వరకు కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు బయటపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి దాకా మనం చూసుకోవచ్చు, కేవలం 11 మంది మాత్రమే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేశారని తెలిసింది. కానీ ఇప్పటికీ మళ్ళీ మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మందికి పైన కేసు నమోదు చేయడం జరిగింది సినీ తారల పైన. మరి వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది త్వరలో చూడాల్సి ఉంది ఆశ.